అవును, పెళ్లి సమయంలో నాన్న ఇంటిని తాకట్టు పెట్టాడు. ఆ తర్వాత కూడా చెల్లెలు చదువులకని, ఇంట్లో అవసరాలకని అప్పులు కూడా చేశారు. ఆయన అలా లాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకొని మళ్లీ ఉద్యోగానికి వెళ్లి ఈ అప్పులు తీర్చడానికి, చెల్లెల్ని చదివించడానికి ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది. నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్న సంపాదించిన ప్రతి పైసా మా ఇంటి కోసం ఖర్చు పెట్టారు. మా కోసం ఖర్చు పెట్టారే తప్ప ఆయన కోసం ఒక్క చొక్కా కూడా కొనుక్కోడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు నేను సంపాదించగలిగే స్థితిలో ఉండి కూడా మా నాన్నని ఎక్కువ కష్టపెట్టకుండా ఆయన అప్పులు తీర్చాలి అనుకోకపోతే ఎలా? ఆయన్ని కాస్త సుఖంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను. మీ నాన్న చేసిన అప్పులు, బ్యాంక్ తాకట్టు ఇవన్నీ ఎంతుంటాయి? ఉంటాయిలేండి, చాలానే. ఎంతుంటాయి చెప్పు. ఎందుకు అడుగుతున్నారు? అదెంతయిందో చెప్తే ఆ డబ్బు మొత్తం నేనిస్తాను. లోన్ క్లియర్ చేసేయండి, అప్పులు సెటిల్ చేసేయండి. అప్పుడు నీకు ఉద్యోగం గురించి స్ట్రెస్ ఉండదు. అంటే ఏంటి? నేను ఉద్యోగం చేయడం మీకిష్టం లేదా? అలా కాదు, ఇంత టెన్షన్ ఎందుకని. లైఫ్లో ఇది కాకపోతే ఇంకో టెన్షన్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఏ ఇబ్బంది, సమస్య లేకుండా ఏ ఒక్క జీవితమూ ఉండదు. దాని గురించి భయపడేదాన్ని, బాధపడేదాన్ని నేను కాదు. ఇప్పుడు మీరు లోన్ క్లియర్ చేసి అప్పులు సెటిల్ చేస్తానన్నా అది నాకిష్టం ఉండదు. మా నాన్నకు అంతకంటే ఇష్టం ఉండదు. మా నాన్న ఎంతటి ఆత్మాభిమానం కలవాడో నాకంటే మీకే బాగా తెలుసు. నా ఉద్దేశంలో మనం ఎవరికైనా బంధాల పరంగా రుణపడి ఉండాలే గాని ఆర్థికంగా రుణపడి ఉండకూడదు. అప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు నా కుటుంబం, నీ కుటుంబం ఏంటి, వేరువేరు కాపురాలైనా అంతా ఒకటే కుటుంబం అన్నావు. ఇప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తిగా ఇవన్నీ చూసుకోవడం నా బాధ్యత కాదా? చేయకూడదా? మీరు చెయ్యాలనుకోవడం, మీరు బాధ్యతగా ఫీల్ అవ్వడం నాకెంతో సంతోషం. కానీ మనం చేసే సాయం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, ఆదుకుంటానని మీరు అనుకోవచ్చు. కానీ మీరు సాయం చేయడం వల్ల ఆ సాయాన్ని పొందుతున్న వ్యక్తి సంతోషంగా కాకుండా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం చాలా కష్టం. నాన్నని నేను ఆ ఇబ్బందికి గురి చేయదలుచుకోలేదు. అదే నేను ఆయనకి అండగా నిలబడి ఇవన్నీ క్లియర్ చేస్తే నా కూతురు ప్రయోజకురాలయ్యిందని, నా కష్టంలో నాకు తోడుందని ఆయన సంతోషిస్తారు. ఇక్కడ సమస్య డబ్బు కాదు, చూసే విధానం. దయచేసి తప్పుగా అనుకోకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. రమణి, అమ్మాయికి ఆఫీస్ టైం అవుతుంది కదా, ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయలేదా? అయిపోయిందండి. అమ్మను కంగారు పెట్టకండి నాన్న, రెడీ చేస్తుందిలే పాపం. ఈయనింతే, ఈయనకి కోపం వచ్చినా పట్టలేరు, ప్రేమ వచ్చినా ఆపుకోలేరు. ఇదిగోనే నీ లంచ్ బాక్స్. అమ్మా ఇందు, ఇన్నాళ్ళు నువ్వు కడుపు నిండా సరిగ్గా భోంచేసుండవు, నాకు బాగా తెలుసు. ఇక మీదట కంచంలో కానీ నీ క్యారేజీలో కానీ ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినాలి, బాగా తినాలి. అలాగే నాన్న, వెళ్ళిరానా? ఇందు, ఒక్క నిమిషం. మావయ్య గారు, ఇవాళ ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇందులో ఏ సోఫాలు బాగున్నాయో మీరే చూడండి. మంచి సోఫాలు, కుర్చీలు తీసుకుంటాను. దేనికి బాబు? ఆఫీస్ ఏమైనా పెడుతున్నావా? ఆఫీస్కి కాదు మావయ్య, మన ఇంటికే. ఎందుకు బాబు, ఉన్నాయి కదా. అలా కాదు మావయ్య, ఈ ఇల్లు నాకు బాగా కలిసి వచ్చింది. ఈ ఇంట్లోనే నేను వ్యాపారం మొదలుపెట్టాను. ఇక్కడే రోజు ట్రేడింగ్ కూడా చేస్తున్నాను. అందువల్లే మంచి లాభాలు వస్తున్నాయి మావయ్య. ఆ లాభాల్లోంచి ఈ ఇంటికి ఏదో ఒకటి చేయాలని నా మనసు కనిపిస్తోంది. ఆల్రెడీ సోఫాలు మనకున్నాయి కదా, మంచి కుర్చీలు కొందాం అనుకుంటున్నాను. మీరు చూసి సెలెక్ట్ చేయండి మావయ్య. తప్పుగా అనుకోకండి బాబు,